హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ బియాండ్ ఎవిల్ అని 2021లో వచ్చిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 2. నేను ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెనేషన్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 2 స్టార్టింగ్లో మనం ఫారెన్సిక్ అండ్ పోలీస్ టీం వాళ్ళని ఆ డెడ్ బాడీ దొరికిన లొకేషన్లో చూస్తాం. అక్కడ ఫారెన్సిక్ పీపుల్ ఆ స్కెలిటన్ని తీసినప్పుడు దాని లెగ్స్కి పింక్ రిబ్బన్ ఒకటి కట్టి ఉంటుంది. సేమ్ 20 years బ్యాక్ సీరియల్ కిల్లింగ్లో చూసినట్టు. మనకి మళ్ళీ 20 years బ్యాక్ జరిగిన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో జూసన్ మర్డర్ లొకేషన్లో పోలీసులకి డాంగ్షిక్ గిటార్ పిక్ దొరకడం వల్ల, గిటార్ పిక్ అంటే గిటార్ ప్లే చేయడానికి యూజ్ చేసే చిన్న ఫ్లాట్ టూల్ లాంటిది అనమాట. సో అది దొరకడం వల్ల అతన్ని అరెస్ట్ చేస్తారు. అలానే మనకి ఫస్ట్ ఎపిసోడ్లో దొరికిన ఫింగర్స్ యూయాన్వి కాదు అని, ఆమె బాడీ ఇప్పటికీ ఇంకా మిస్సింగ్ అని తెలుస్తుంది. ప్రెజెంట్ టైంలో డాంగ్షిక్ అండ్ జీవాన్కి ఒకరి మీద ఒకరికి అనుమానం ఉండటం వల్ల ఇద్దరు అదర్ పర్సన్ మీద బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి అనుకుంటారు. జీవా వాళ్ళిద్దరి దగ్గర డెడ్ బాడీని ఫస్ట్ డిస్కవర్ చేశారు కాబట్టి స్టేట్మెంట్ తీసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తున్న డాంగ్షిక్ అండ్ జూవాన్ని చీఫ్ నామ్ కలుస్తాడు. అతను డాంగ్షిక్తో ఏదో చెప్పాలి అనుకుని మళ్ళీ ఆగిపోతాడు. దాంతో జూవాన్కి చీఫ్ నామ్ డాంగ్షిక్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని డౌట్ వస్తుంది. నెక్స్ట్ సీన్లో డాంగ్షిక్ నర్సింగ్ హోమ్లో ఉన్న వాళ్ళ మదర్ని కలవడానికి వెళ్తాడు. అక్కడికి జిన్ముక్ కూడా వస్తాడు. జిన్ముక్ కొంచెం మెంటల్లీ ఛాలెంజ్ అండ్ ఒక అనాథ కూడా. డాంగ్షిక్ వాళ్ళ పేరెంట్స్ అతన్ని వాళ్ళ సన్ లాగా అనుకుని అతనికి హెల్ప్ చేసి మన్యాంగ్ సూపర్ మార్కెట్ ఓపెన్ చేయిస్తారు. దాంతో జిన్ముక్ డాంగ్షిక్ పేరెంట్స్ని వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాను అని ఫీల్ అవుతాడనమాట. అండ్ ఎవ్రీ వీక్ వచ్చి డాంగ్షిక్ వాళ్ళ మదర్ని చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ముంజు కౌన్సిల్ ఉమెన్ అయిన డో హేవాన్ని చూస్తాం. నేను ఇప్పటి నుంచి ఆమెని కౌన్సిల్ ఉమెన్ డో అని పిలుస్తాను. ఈవిడ జుంగ్జే అంటే డాంగ్షిక్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను అనమాట, వాళ్ళ మదర్ కూడా. సో ఆవిడకి ఆ డెడ్ బాడీ దొరికిన న్యూస్ విని చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఆ సిటీ ఎలక్షన్స్లో మెంబర్గా పోటీ చేయబోతుంది కాబట్టి. అండ్ ముంజు సిటీని ఒక క్రైమ్ ఫ్రీ సిటీ లాగా క్యాంపెయిన్ కూడా చేసి ఉంటుందన్నమాట. ఇంకోవైపు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అందులో ఆ బాడీ 9 months ఓల్డ్ అని తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ సీన్లో డాంగ్షిక్ అండ్ జూవాన్ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు హెవీ రెయిన్లో వాళ్ళకు ఒక మెంటలీ ఛాలెంజ్ టీనేజర్ కనిపిస్తాడు. దాంతో డాంగ్షిక్ అతని షూస్ని ఆ అబ్బాయికి ఇస్తాడు. ఆ టీనేజ్ అబ్బాయి భయపడుతూ ఉంటే డాంగ్షిక్ అతనితో ప్రేమగా ఒక చిన్న పిల్లోడితో మాట్లాడి ధైర్యం చెప్తాడనమాట. జూవాన్ వాళ్ళ కోసం రెయిన్ కోట్స్ అండ్ హాట్ ప్యాక్స్ తీసుకుని వస్తాడు. అక్కడ డాంగ్షిక్ ఒక అంబ్రెల్లాని ఓపెన్ చేసి ఆ టీనేజ్ అబ్బాయి మీద వేసి అతన్ని చూసి స్మైల్ చేస్తూ ఉంటాడు. జూవాన్ అతన్ని చూసి కాన్ఫ్లిక్టెడ్ ఎమోషన్స్ ఫీల్ అవుతూ ఉంటాడు. డాంగ్షిక్ కూడా జూవాన్ రెయిన్ కోట్ అండ్ హాట్ ప్యాక్స్ ఇవ్వడం వల్ల అతను మంచివాడేనేమో అనుకుంటాడు. ఆ రోజు నైట్ జూవాన్ అండ్ వాళ్ళ ఫాదర్ అయిన చీఫ్ హ్యాన్ని చూస్తాం. వాళ్ళ డిస్కషన్ బట్టి ఆ దొరికిన డెడ్ బాడీ లీ గమ్ హువా అనే ఆవిడదని, ఆమెని జూవాన్ క్రిమినల్స్ని పట్టుకోవడానికి ఒక బెయిట్ లాగా యూజ్ చేసేవాడని తెలుస్తుంది. కొన్ని మంత్స్ బ్యాక్ ఆమె కనిపించకుండా పోయిందని అర్థమవుతుంది. చీఫ్ హ్యాన్ ఏమో తన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుందో అని జూవాన్తో మన్యాంగ్ పోలీస్ స్టేషన్లో సైలెంట్గా తన టర్మ్ని కంప్లీట్ చేసుకుని సోల్కి బ్యాక్ రమ్మని ఆర్డర్ చేస్తాడు. ఆ రోజు నైట్ జూవాన్ ముంజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ 20 years బ్యాక్ కేస్ ఫైల్స్ని చెక్ చేస్తాడు. అతనికి అక్కడ ఫస్ట్ విక్టిమ్ జూసాన్ అని తెలుస్తుంది. అలానే జూసాన్ అండ్ యూయాన్ 2 కేస్ ఫైల్స్లో ఓన్లీ ఫస్ట్ పేజ్ మాత్రమే ఉంటుంది. దాంతో అతను అక్కడున్న జుంగ్జేని కేస్ ఫైల్ సరిగా ప్రొటెక్ట్ చేయట్లేదు అని బ్లేమ్ చేస్తాడు. జుంజే ఏమో అవి ఓల్డ్ కేసెస్ అని ఏదో రీజన్ చెప్పి పంపించేస్తాడు.
నెక్స్ట్ జూవాన్ని చీఫ్ నామ్తో చూస్తాం. 20 years బ్యాక్ చీఫ్ నామ్ జూసెన్ కేసులో లీడ్ డిటెక్టివ్ అని మనకు తెలుస్తుంది. అక్కడ చీఫ్ నామ్ జూవాన్తో డోంగ్షిక్ ఫ్యామిలీ గురించి చెప్తూ వాళ్ళ ఫాదర్ యూయాన్ కనిపించడం లేదు అని చెప్పి బెంగపెట్టుకుని చనిపోయారు, ఆ షాక్తో వాళ్ళ మదర్ కూడా మతిస్థిమితం కోల్పోయింది అని అంటాడు. డోంగ్షిక్ లైఫ్లో చాలా సాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి, అలాంటివి అన్నీ చూసిన తర్వాత కూడా ఎవరైనా రైట్ మైండ్లో ఉంటారా? కానీ డోంగ్షిక్ అవన్నీ ఎదుర్కొని కష్టపడి పైకి వచ్చాడు అని చెప్తారనమాట. సో జూవాన్తో ఇంకా పాత కేసెస్ గురించి ఏమీ డిగ్ చేయకుండా సైలెంట్గా ఉండమని ఆర్డర్ చేస్తారు. ఇంకోవైపు డోంగ్షిక్ తన ఫ్రెండ్ ద్వారా జూవాన్ గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయిస్తాడు. జూవాన్ ఇక్కడికి రాకముందు ఫారెన్ అఫైర్స్ డివిజన్లో వర్క్ చేసేవాడు అని, అతను ఎక్కువగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్తో వర్క్ చేస్తూ ఉండేవాడు, అందులో చాలామంది లేడీస్ మిస్సింగ్ కేసెస్ కనెక్షన్ ఈ సీరియల్ మర్డర్స్తో మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పి ఆ ఆఫీసర్ ద్వారా తెలుసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో డోంగ్షిక్ జీవాకి కాల్ చేసి మింజుంగ్ సెల్ ఫోన్ని ట్రాక్ చేయమని చెప్తాడు. ఆమె క్లబ్లో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. ఆమెమో బాగా తాగేసి అక్కడే పడుకుని ఉంటుంది. సో ఆమెని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి ఒక రూమ్లో పడుకోబెడతాడు. ఇక్కడ మన్యుంగ్ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళంతా మింజుంగ్ని చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే డోంగ్షిక్ ఆమెని అతని సొంత డాటర్లా ట్రీట్ చేస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మింజుంగ్కి మెలకు వచ్చాక పెద్ద సీన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అక్కడ. జూవాన్ కూడా అదే టైంకి పోలీస్ స్టేషన్కి వస్తాడు అండ్ ఆమెను చూస్తాడు. ఆమె అతన్ని చూసి ఫ్లర్ట్ చేస్తూ ఉండటంతో ఎవరు ఈ అమ్మాయి అనుకుంటాడు. అంతలోకి అక్కడ డోంగ్షిక్ వచ్చి ఆమెను సైలెంట్గా ఉండమని, లేకపోతే ఇంటికి పంపించను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో కార్లో పెట్రోలింగ్ చేస్తున్న జూవాన్ అండ్ జీహూన్ని చూస్తాం. అక్కడ జీహూన్ మింజుంగ్ గురించి చెప్తూ ఆమె జిన్ముక్ వాళ్ళ డాటర్ అని, ఆమె పుట్టిన వెంటనే వాళ్ళ మదర్ ఆమెను వదిలి వెళ్ళిపోయిందని చెప్తాడు. అలానే జిన్ముక్కి డోంగ్షిక్ వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ చేసి మన్యాంగ్ సూపర్ మార్కెట్ ఓపెన్ చేయించారు అని. సో అప్పటి నుంచి జిన్ముక్ ఆ సూపర్ మార్కెట్లో బిజీగా ఉండటం వల్ల డోంగ్షిక్కే ఎక్కువగా మింజుంగ్ని ఒక పేరెంట్లా పెంచారు అని చెప్తాడనమాట. ఆ రోజు నైట్ మన్యాంగ్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో ఆఫీసర్స్ అంతా ఏదో బిజీగా ఉండటంతో మింజుంగ్ మెల్లగా అక్కడి నుంచి పారిపోతుంది. ఆమె ఇంటికి వెళ్తుండగా డోంగ్షిక్ ఆమెకు కాల్ చేసి నువ్వు ఇంటికి స్టేషన్లోనే మర్చిపోయావని చెప్తాడు. అదే టైంకి మింజుంగ్కి ఎదురుగా ఎవరో కనిపించడంతో ఆమె వాళ్ళని చూసి స్మైల్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో మనం మింజుంగ్ని ఒక టేబుల్కి కట్టేసి ఉన్నట్టు చూస్తాం. అదే టైంకి పోలీస్ టీం అంతా జేఈ రెస్టారెంట్లో కలిసి డిన్నర్ చేయడం చూస్తాం. అక్కడ ఉన్న ఎవరికి మింజుంగ్ సిచ్యువేషన్ తెలియదు. చీఫ్ ఆ పొలంలో దొరికిన డెడ్ బాడీ కిల్లర్ని ఎలా అయినా పట్టుకోవాలి అని అందరినీ చీర్ చేస్తూ ఉంటాడు. అక్కడ అందరూ డిన్నర్ ఎంజాయ్ చేస్తూ ఉంటే డోంగ్షిక్ మాత్రం వేరే ప్రపంచంలో ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ టెన్షన్గా కనిపిస్తాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ డోంగ్షిక్ ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు అక్కడికి జూవాన్ వచ్చి ఉంటాడు. జూవాన్ అతనితో డోంగ్షిక్తో నేను త్వరలోనే ఈ ఏరియాకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను, సో చూడడానికి వచ్చాను అని అంటాడు. దాంతో డోంగ్షిక్ అతనికి ఆ ఏరియా అంతా చూపిస్తూ ఉంటాడు. అక్కడ కొంచెం దూరం వచ్చాక వాళ్ళకు ఒక బెంచ్ మీద కొన్ని ఫింగర్స్ లైన్గా పెట్టి ఉండడం కనిపిస్తాయి. ఆ నెయిల్ డిజైన్స్ని బట్టి అవి మింజుంగ్ ఫింగర్స్ అని వాళ్ళకు అర్థమవుతుంది. డోంగ్షిక్ అది చూసి షాక్ అయ్యి బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. తర్వాత మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో నైట్ టైం ఒక పర్సన్ బ్లాక్ హుడీ వేసుకుని ఆ బెంచ్ దగ్గరకు వచ్చి ఫింగర్స్ అన్నీ లైన్గా పెడతాడు. ఆ పర్సన్ హుడీ ఓపెన్ చేస్తే అది ఎవరో కాదు, డోంగ్షిక్ అని మనం చూస్తాం. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 2 కంప్లీట్ అయింది. తర్వాత ఏమైందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. అలానే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి.